భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య: తాళాలివ్వండి, కారు నేనే నడిపిస్తా అన్నది. భర్త: ఇదిగో కీస్, అద్దంలో చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఎవరినైనా గుద్దితే పోలీసులు ఎఫ్ఐఆర్లో అసలు వయస్సు రాస్తారు, జాగ్రత్త మరి అన్నాడు. షాప్ యజమానికి కస్టమర్కి మధ్య జరిగిన సంభాషణ. షాప్ యజమాని: మా షాపులో ఏది కొన్నా ₹2 డిస్కౌంట్ ఇస్తాం అన్నాడు. కస్టమర్: అయితే ₹2 షాంపూ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాడు. టీచర్కి స్టూడెంట్కి మధ్య సంభాషణ. టీచర్: కిషోర్, నువ్వు ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నావు అని అడిగింది. కిషోర్: డాక్టర్, ఇంజనీర్ లాంటివి కాకుండా ఏదైనా ఛాలెంజింగ్ జాబ్ చేయాలని ఉంది అన్నాడు. టీచర్: గుడ్, ఇంతకీ ఏ జాబ్ సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగింది. కిషోర్: హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీస్ అని చెప్పాడు. ఒకతను తన గర్ల్ ఫ్రెండ్ రమతో ఆదివారం గడపడానికి రైల్లో వెళ్ళాలి. రైలు బయలుదేరే టైంకి ఆఫీస్ టైం అవ్వదు కాబట్టి వాళ్ళు పథకం వేసుకున్నారు. ఆ ప్రకారం ఆమె బాయ్ ఫ్రెండ్ రమ ఆఫీస్కు ఫోన్ చేసి చెప్పాడు, నేను రమా ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. ఆమె తాతయ్య పోయాడు. 5:30 రైలు ఎక్కితే సమయానికి వస్తుందని చెబుతారా? ఆఫీసర్ రమని వెంటనే పంపించాడు. అరగంట తర్వాత రమా బాయ్ ఫ్రెండ్ ఫోన్ మోగింది. నేను రమా ఆఫీసర్ని. రమా తాతయ్య నిజంగానే పోయాడు. ఆమెను వెంటనే ఆమె ఇంటికి వెళ్ళమని చెబుతారా? అవతల నుంచి రమా ఆఫీసర్ కంఠం వినిపించింది. తల్లికి కొడుకుకి మధ్య సంభాషణ. కొడుకు: అమ్మా, ఇవాళ నాకు లంచ్లో 2 ఆప్షన్లు ఉంటాయని చెప్పావు కదా, ఇదేంటి ఇక్కడ ఒక్క కూర మాత్రమే ఉంది అని అడుగుతాడు. తల్లి: నేను చెప్పింది నిజమే, నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. కొడుకు: అదెలా అని అడిగాడు. తల్లి: 1 ఇష్టం ఉంటే తిను, 2 లేకపోతే మానేయ్ అని చెప్పింది. తండ్రికి కొడుకుకి మధ్య సంభాషణ. ఇదిగోరా, ఈ 2000 తీసుకో. 1వ తారీఖున కొడుక్కి తండ్రి 2000 ఇచ్చాడు. దేనికి నాన్న ఇంత డబ్బు ఒకేసారి ఇచ్చావు? కొడుకు ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు వాట్సాప్ చూస్తూ రాత్రంతా మేల్కొనే ఉంటున్నావు కదా, అందుకని. నైట్ వాచ్మెన్ని తీసేశాను, వాడి జీతం ఇది అని తండ్రి చెప్పాడు. ఓ టీచర్ పిల్లల్లో ఊహాశక్తి కలగడానికి కొన్ని తమాషా ప్రశ్నలని అడుగుతూ ఉంటుంది. ఓ రోజు ఈ ప్రశ్న అడిగింది, అసలు పెళ్ళిళ్ళు అనేవి జరగడం ఆగిపోతే అప్పుడు ఏమవుతుంది అని. ఇక స్కూల్స్ ఉండవు టీచర్ అంటూ ఓ విద్యార్థి జవాబు చెప్పాడు. 2 స్నేహితుల మధ్య సంభాషణ. రంగా: మా ఆవిడ మెచ్చుకుంటుందని పొద్దున నల్లగా ఉన్న మూకుడిని రుద్ది తెల్లగా తోమా, అది చూసి పిచ్చ తిట్లు తిట్టిందిరా అన్నాడు. గిరి: ఎందుకని, ఇంకా సరిగ్గా శుభ్రంగా చేయలేదనా అని అడుగుతాడు. రంగా: కాదురా, నాకేం తెలుసు, నేను తెల్లగా తోమింది నాన్ స్టిక్ మూకుడని అని అన్నాడు.